ఈరోజు మనం మామిడికాయ పప్పు చేస్తున్నాము. రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఇందులో నేను ఈ కప్పుతో ఫుల్ కప్పు కందిపప్పు వేసాను. అలాగే పావు కప్పు పెసరపప్పు వేస్తే కాంబినేషన్ చాలా బాగుంటుంది. దీన్ని ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా పప్పు కడిగిన తర్వాత పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఇలా పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక చిన్న టీ స్పూన్ నూనె, అలాగే కాస్త పసుపు వేసి మూత పెట్టేసి 4 విజిల్లు ఉడికిస్తాను నేనైతే పప్పుని. మీ కుక్కర్కి తగ్గట్టుగా మీరు పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు ఇలా ఉడుకుతుంది అనమాట. సాఫ్ట్గా అయిన తర్వాత మామిడికాయ పప్పుని రెగ్యులర్గా మనం ఇలా మామిడికాయ కట్ చేసి ఇందులో వేసి ఉడికిస్తాం కదా, అలా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు చేయండి. ఫస్ట్ మామిడికాయని ఇలా కట్ చేసేసుకోండి. ఇలా మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. కట్ చేసి మిక్సీ జార్లోకి వేసేయండి. ఇది మన చెట్టు మామిడికాయ అండి, పుల్లగా ఉంటుంది. కొంచెం కలర్ ఎల్లోగా ఉన్నా కూడా చాలా చాలా పుల్లగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కారం, ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మామిడికాయని మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి తాలింపుకు సరిపడా నూనె వేసి నూనె బాగా వేడెక్కాలి. నూనె బాగా వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు మటుకి నల్లగా అవ్వాలి. ఇలా ఎండుమిరపకాయలు నల్లగా వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ, కాస్త పసుపు ఇవన్నీ వేసి బాగా వేగాలి. అసలు కిచెన్ అంతా గుమగుమలాడుతుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మామిడికాయ పేస్ట్ మొత్తం పేస్ట్ ఇందులో వేసేయండి. మిక్సీ జార్లో వాటర్ కడిగి ఇందులో వేస్తున్నాను. ఇది బాగా ఉడకాలి, సాఫ్ట్గా అయిపోవాలి. కొంచెం మామిడికాయ ముక్కలు మనకు అలా ముక్కలుగా ఉంటే బాగుంటుంది. అలా వేసుకోండి. అన్నీ వేసి బాగా కలిపి నచ్చితే మటుకి టెంకని ఇందులో వేసేయండి. చాలా ఫాస్ట్ ఉడికిపోతుంది ఒక 2 నిమిషాల్లో. నాకైతే టెంక ఇష్టం మామిడికాయ పప్పులో. మామిడికాయ బాగా ఉడికిన తర్వాత భలే కమ్మగుంది. ఇప్పుడు ఉడికించుకున్న పప్పుని కొంచెం ఇలా మిక్స్ చేసుకోండి. మామిడికాయ మిశ్రమంలో వేసేసుకోండి. బాగా మిక్స్ చేసేయండి. కొంచెం వాటర్ పడతాయి, వాటర్ వేద్దాం. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసి బాగా ఉడకనివ్వాలి. కొత్తిమీర రెడీగా పెట్టుకోవాలి లాస్ట్లో వేయడం. లాస్ట్లో ఇంకా పప్పు ఇలా ఉడికితే అయిపోయినట్టే. కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే మామిడికాయ పప్పు సింపుల్గా ఇలా తయారు చేసేసుకోవడమే. ఎంత బాగుంది చూడండి. పప్పు రెడీ అయింది. ప్లేట్లో రైస్ వేసుకున్నాను.
బౌల్ నిండా పప్పు. సింపుల్ మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. పక్కన అప్పడం ఉంటే అదిరిపోతుంది. ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇలాంటి సింపుల్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.